నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం చివరి రోజు హోరాహోరీగా ప్రచారం చేసిన ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థుల్లో మొదలైన ఉత్కంఠ. పుస్తకాల పఠనంపై ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ రాజర్షి సూచన. బీసీ స్టడీ సర్కిల్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమంలో అభ్యర్థులకు దిశానిర్దేశం. మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గత 6 రోజులుగా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 314 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇక ప్రచారంలో ప్రధాన పార్టీల నుండి ముఖ్య నేతలు సైతం రంగంలోకి దిగారు. మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు అందుకు అనుగుణంగానే ప్రచారంలో దూసుకుపోయారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియగా అధికారులకు రంగంలోకి దిగారు. డబ్బు, మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు చేరవేయాలని సూచిస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాల పఠనంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి సూచించారు. సోమవారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో నిర్వహించిన ఫౌండేషన్ ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేసి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన పలువురిని శాలువాలతో కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజలింగం, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ఫ్యాకల్టీ రమేష్, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రామాణిక పుస్తకాల అధ్యయనం అభ్యర్థులకు సరైన మార్గదర్శకత్వం అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లక్ష్యం సాధించే దిశగా ప్రతి అభ్యర్థి ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగాలని, కష్ట సమయాల్లో నిరాశ చెందకుండా పట్టుదలతో చదవాలని హితవు పలికారు. క్రమశిక్షణతో శ్రమిస్తే భవిష్యత్తులో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యమవుతాయని ఆకాంక్షించారు. కోర్సు ఏదైతే జరిగిందో దాంట్లో డైలీ వచ్చారు, అవునా కాదా? ఫస్ట్ డే కూడా అదే చెప్పినా, డైలీ తప్పకుండా రావాలి. డైలీ వచ్చారా? ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ మనం ఏవైతే మంత్లీ స్టైపెండ్ కూడా ఇస్తామో అది అటెండెన్స్ తో లింక్డ్ ఉన్నాయి. సో ఐ సపోజ్ మళ్ళీ మీరు అందరూ కూడా వచ్చారు కాబట్టి యూ హ్యావ్ గాట్ మంత్లీ స్టైపెండ్ ఆల్సో. సో ఇప్పుడు మనం ఒక ఫౌండేషన్ కోర్సు ఇందాక చెప్పినట్టు ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇట్ కెన్ బి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇట్ కెన్ బి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. బుక్స్ కూడా చాలా మంచివి ఉన్నాయి. జనరల్ స్టడీస్ కానీ, తర్వాత హిస్టరీ, ఆర్ట్, కల్చర్ సందర్భంగా కూడా ఏవైతే బేసిక్ ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయో, నేను బుక్స్ చదువుతూ మళ్ళీ నా ప్రిపరేషన్ డేస్ నాకు గుర్తు వచ్చింది. సో అప్పుడు కూడా అట్లానే బుక్స్ మళ్ళీ చదివి ఒక రిజల్ట్ సాధించగలిగాను. సో బుక్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద బుక్స్. యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేది అంటే మనము ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో, నేను ఫస్ట్ డే కూడా అదే చెప్పినాము, మీరు ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ టార్గెట్ చేస్తున్నారు, ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద సిలబస్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే అదే. నేను కాంపిటీషన్ చేసేటప్పుడు, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్ ఎందుకు సాధించలేకపోయామంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గో త్రూ ద సిలబస్. సిలబస్ చాలా వాస్ట్ ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కానీ, గ్రూప్స్ ఎగ్జామ్ కానీ చాలా వాస్ట్ సిలబస్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అంటే వీ షుడ్ గో త్రూ ద సిలబస్. సిలబస్ లో ఏమేమి అంశాలు ఉన్నాయి దాని గురించి మనకి ఐడియా ఉండాలి. దాని తర్వాత ఆ సిలబస్ కి చదవడానికి మనం ఏమేం బుక్స్, లిమిటెడ్ బుక్స్, మరీ ఎక్కువ బుక్స్ మనం చదివితే వి విల్ నాట్ బి ఏబుల్ టు రివైజ్. లిమిటెడ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిటెడ్ బుక్స్ మనం ఫైనలైజ్ చేయాలి. లిమిటెడ్ బుక్స్ ఫైనలైజ్ చేయడానికి టాపర్స్ ఉన్నారు, చాలా మంది టాపర్స్ ఉన్నారు, సాధించారు. వాళ్ళ బ్లాగ్స్ ఉంటాయి, వాళ్ళ స్ట్రాటజీ ఉంటాయి, చదవండి. దాని ప్రకారం ఎప్పుడైనా ఎవరైనా టాపర్ కానీ, ఎవరైనా సక్సెస్ఫుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేశారు, వారు లిమిటెడ్ బుక్స్ రికమెండ్ చేస్తారు. ఎవరైనా విపరీతంగా ఒక టాపిక్ కి 10 బుక్స్ చెప్పండి అంటే ఎవరైనా చెప్పరు. ఒక టాపిక్ కి 1 బుక్ ఆర్ 2 బుక్ మాక్సిమం, దట్ ఫైనలైజ్ చేయండి. అది ఫైనలైజ్ చేసిన తర్వాత ఆ బుక్స్ కి మనం మల్టిపుల్ టైమ్స్ చదవాలి. చదువుతూ మనం నోట్స్ తయారు చేయాలి. బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఖాతాదారులు తమ కేవైసీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మీ కేవైసీని అప్ టు డేట్ ఉంచండి, అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలు పొందండి అనే అవగాహన పోస్టర్లు, ఫ్లెక్సీలను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేవైసీ అప్డేట్ చేయకపోతే ఖాతాలపై పరిమితులు విధించే అవకాశం ఉందన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఆధార్, పాన్, ప్రస్తుత చిరునామా వంటి వివరాలను నిర్ణీత వ్యవధిలో బ్యాంకులకు సమర్పించాలని ఉంటుందని తెలిపారు. కేవైసీ పేరుతో వచ్చే అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్పై ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత వివరాలను బ్యాంకు ఖాతాల్లో లేదా అధికారిక యాప్ల ద్వారా మాత్రమే అప్డేట్ చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని అన్ని బ్యాంకు శాఖల్లో అవగాహన పోస్టర్లు ప్రదర్శించి ఖాతాదారులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్ కుమార్, వివిధ బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. బేలా మండలంలోని చిప్రాల గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమం సోమవారం ఘనంగా ముగిసింది. సప్తాహాన్ని పురస్కరించుకుని గత వారం రోజులుగా ప్రతినిత్యం ప్రభాత బేరీ, ధ్యాన, జ్ఞానేశ్వరి పారాయణ, కీర్తన, ప్రవచనాలతో పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి. ముగింపు సందర్భంగా జ్ఞానేశ్వర్, నివృత్తి, సోపాన్, ముక్తాబాయి వేషధారణలో ఉన్న చిన్నారులను రథంపై ఉంచి గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రథానికి పూజలు చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాల సభ్యులు ఆలపించిన భక్తి గీతాలతో ప్రధాన వీధులు మారుమోగాయి. అనంతరం దయ్యండి కాళ అన్నదానం ఏర్పాటు చేశారు. పట్టణాభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మత్ హుస్సేన్ అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్తో కలిసి ఆయన మాట్లాడారు. వెనుకబడిన ఆదిలాబాద్ను మరింత వెనుకబాటుకు గురి చేసేలా గత పాలకులు పాలన సాగించారని ఆరోపించారు. 26 ఏండ్ల నుంచి తాను ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అనేకసార్లు పర్యటించారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో 4-5 రోజులుగా వార్డుల్లో పర్యటిస్తుంటే అభివృద్ధి కనిపించడం లేదన్నారు. కేవలం కాంట్రాక్టర్ల కోసమే పనులు చేయించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ బడ్జెట్లో జిల్లాకు ఎలాంటి నిధులు కేటాయించలేదని, ఈ విషయంలో స్థానిక ఎంపీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. ఈరోజు 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది కాబట్టి వాళ్ళు బిజీగా ఉన్నారు. మీ అందరితో మీ ద్వారా ఆదిలాబాద్ ప్రజలతో ఒకటే కోరుతున్నాము. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క సామాన్య ప్రజలకు సంక్షేమము, నిరంతర సంక్షేమము, అభివృద్ధి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మీరు మతపరంగా కానివ్వండి, ఏదో కులపరంగా కానివ్వండి, ఏదో ఆ పార్టీలు ఆ పేరు తీసుకొచ్చే ఓటు అడిగే పార్టీలను వాళ్ళు మరొకసారి మోసపోకండి. గత 20 సంవత్సరాల నుంచి మీరు మోసపోతున్నారు ఆదిలాబాద్ పట్టణంలో. కానీ ఈసారి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరు ఈరోజు బల్దియాల్లో మన మున్సిపాలిటీలో మీరు గెలిపిస్తే రేపు ఈ 3 సంవత్సరాల్లో, ఈ 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎలా పూర్తి చేశామో ఆదిలాబాద్ టౌన్కు ఒక మోడర్న్ టౌన్గా, ఒక ప్లాంట్ సిటీగా, ఏ మాదిరిగా బెంగళూరు, చండీగఢ్ ఏ విధంగా ప్లాంట్ సిటీస్ ఉన్నాయి, ఆదిలాబాద్ కూడా ఒక ప్లాంట్ సిటీగా. మొన్న ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్ కూడా ప్రపోజల్ పెట్టారు. ఒక ప్లాంట్ సిటీగా అంటే నాగ్పూర్ ప్లస్ ఈ నిజామాబాద్ మధ్యలో ఒక కొత్త కారిడార్గా ఆదిలాబాద్ టౌన్కు తీర్చిదిద్దే విధంగా కాంగ్రెస్. తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన వెంకటేశ్వర ట్రోఫీ సీజన్ 3 క్రికెట్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో రుద్రా టీం, షాంపూర్ హోరాహోరీగా తలపడ్డాయి. రుద్రా టీం మ్యాచ్లో గెలుపొందగా షాంపూర్ జట్టు రన్నరప్గా నిలిచింది. మొదటి బహుమతి కింద పిడుగు సంజీవ్ రెడ్డి 50,000 రూపాయలను అందజేశారు. రెండవ బహుమతిని స్థానిక సర్పంచ్ ఏలుగు చంటి 30,000 రూపాయలను అందజేశారు. మూడో బహుమతి బజారత్నూర్ జట్టు గెలుచుకోగా ముత్యాల రవి, కళ్యాణ్ రెడ్డిలు కలిసి 20,000 రూపాయలు అందజేశారు. 4వ స్థానంలో నిలిచిన త్రిశూల్ జట్టుకు 10,000 రూపాయలను బడగరి తిరుపతి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి, నిర్వహణ కమిటీ సభ్యులు సంతోష్, వసీం, ఏలుగు అభిలాష్, జాలం చంద్రకాంత్, వివేక్, నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
won this Venkateshwara Trophy. Winners of this Venkateshwara Trophy. फिर से टीम इंडिया, लेकिन लेग बाइस के रूप में रन आते గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేలా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్ అన్నారు. సోమవారం సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు 23 విభాగాల్లో 6 రోజుల పాటు పోటీలు నిర్వహించనున్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో తొలి రోజు కరాటే, ఉషు, బేస్బాల్, బాస్కెట్బాల్, సైక్లింగ్, చెక్, క్యారం పోటీలను నిర్వహించారు. వీటిని డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్తో పాటు గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథులు క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా క్రీడాకారుల అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్లు కొమ్ము కృష్ణ, రాజేష్, సాయి, దయానంద్ రెడ్డి, హరిచరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించేలా ప్రభుత్వం క్రీడా పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామీణ, మండల, నియోజకవర్గ స్థాయిలో వివిధ రకాల పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రతిభ చాటిన వారికి జిల్లా స్థాయిలో పోటీలు జరిపి త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. జిల్లా పోటీలు 6 రోజుల పాటు 23 విభాగాల్లో చేపడతామన్నారు. దాదాపు 5,000 మంది వరకు క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడాకారులు వారిలోని నైపుణ్యాలను ప్రదర్శిస్తూ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. గడిచిన 2 ఏళ్ల కాలంలో స్థానిక ఎమ్మెల్యే వార్డు నంబర్ 3లో పర్యటించలేదని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తూ సమస్యలు ప్రస్తావిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. సోమవారం వార్డు నంబర్ 3 బీఆర్ఎస్ అభ్యర్థి పుష్పలత తరపున తిరుపల్లిలో ప్రచారం నిర్వహించారు. తిరుపల్లిలో జోగురామన్నకు ఘనస్వాగతం పలకగా ఆయా కాలనీల్లో తిరుగుతూ కారు గుర్తు కోటేసి అభ్యర్థి పుష్పలతను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేగా పాయలశంకర్ గెలిచిన 2 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా తిరుపల్లి కాలనీలో పర్యటించలేదన్నారు. సమస్యల గురించి తెలుసుకుని నిధులు కూడా ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాలనీ సమస్యలు ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఆయన మాటలు నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ కూడా 2 ఏళ్ల పాలనలో ఎన్నడూ కూడా వార్డు అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. పార్టీలో పనిచేసే పేద కార్యకర్తలు విస్మరించారన్నారు. ప్రజలు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లకు తగిన గుణపాఠం చెబుతూ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. కాబట్టి ఎన్నికలలో మనం 2 ఏళ్ల నుంచి చూసాం. అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. కానీ ఈరోజు వరకు మన స్థానిక ఎమ్మెల్యే పాయలశంకర్ గారు ఇప్పటిదాకా మన గల్లీకి రాలేదు. అసలు రానప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కనీసం ఇక్కడికి వచ్చి ఈ వార్డు నంబర్ 3లో ఏం సమస్యలు ఉన్నాయి తెలుసుకోవాల్సిన అవసరం అనే బాధ్యత కూడా ఉంది కదా. మరి ఇప్పుడు ఎన్నికలకు వచ్చాడు, పోటీ పడి ప్రచారం చేస్తారన్నారు. మరి ఎందుకు ఓటేయాలా? నువ్వు గెలిచినప్పటి నుంచి 2 సంవత్సరాలు అయిపోయి ఈ రోజు వరకు రాలే. ఒక్క నయా పైసా కూడా కొత్తగా శాంక్షన్ చేయలేదు. మళ్ళీ దేశంలో ఉన్న పార్టీ అభ్యర్థి డబ్బులున్న వ్యక్తి ఎక్కడంతా తీసుకొచ్చి ఇక్కడ పెడితే తిరుపతిలో లేదా బీజేపీలో పనిచేసిన కార్యకర్తలు లేరా? మనం ఎందుకు ఆలోచన చేస్తాం? డబ్బులుంటే రాదు. డబ్బులున్న టికెట్ ఇచ్చి టికెట్లు అమ్ముకున్న సంస్కృతి భారతీయ జనతా పార్టీ.
ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ప్రతినిత్యం పాటుపడుతున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం భాగ్యనగర్తో పాటు ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలుస్తూ కమలం గుర్తు కోటేయాలని అభ్యర్థించారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. నీతివంతమైన పాలన కావాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు రాకేష్, నాయకులు పాయల్ శరత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలనలో తాంసీ బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను చేపట్టలేదన్నారు. ఆదివారం భాగ్యనగర్లో బీఆర్ఎస్ ప్రచారంలో మహిళలు రైల్వే బ్రిడ్జ్ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే పాయల్ శంకర్ అడ్డుకున్నారని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిస్తే కేంద్రమే 100% నిధులు రైల్వే అండర్ బ్రిడ్జ్ కోసం ఇచ్చిందన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మోసపూరిత మాటలు, వాగ్దానాలు చేస్తాయని వాటిని ప్రజలు నమ్మొద్దన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక 35వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సబాహత్ జరీన్ అబ్దుల్ వసీంకు మద్దతుగా ప్రచారం చేపట్టి ఓట్లను అభ్యర్థించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. इंशाअल्लाह डीसीसी प्रेसिडेंट के साथ मैं भी साबिका डीसीसी प्रेसिडेंट रहा, सीएम रेवंत रेड्डी साहब के साथ काम किया, गरीबी आदमियों के उनका मेरा ताल्लुक है। अपने वार्ड में हर घर को इंदिरा घर लाऊंगा बोल के आपसे वादा करा। एक भी झोपड़ी, एक भी टीन का घर नहीं रहे जैसा इंचार्ज मिनिस्टर साहब के पास, हमारे चीफ मिनिस्टर साहब के पास मेरा घर जिस वार्ड में है 35 नंबर वार्ड में और 33 नंबर वार्ड में मेरा पड़ोसी वार्ड है। आप इन वार्डों में जो सो हम लोग जबान देके हमारे कैंडिडेटों को जिता लिए, आप जो सो ये लोगों को जो है सो పట్టణంలోని టీటీడీసీ కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ ఉన్నందున పట్టణంలోని ఐలవ్ ఆదిలాబాద్ నుండి మావల పోలీస్ స్టేషన్ వరకున్న రోడ్డుపై ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు మావల సీఐ కర్రె స్వామి తెలిపారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో ప్రతి ఒక్క ఓటరు పాల్గొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ పట్టణ ఓటర్లు అందరికీ నా విజ్ఞప్తి, మీ అందరికీ తెలుసు, ఈ నెల 11వ తారీఖు 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల జరుగుతూ ఉంది. సో అందరూ ఓటర్స్లు తమ 18 రకాలు ఏమైనా గుర్తింపు రకాలు, దీంతో పాటు మళ్ళీ ఓటర్ చెట్టి, ఓటర్ స్లిప్ తీసుకొని వచ్చి మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎందుకంటే మన పట్టణం అభివృద్ధి కోసం ఈ మున్సిపల్ ఎన్నికల చాలా కీలకమైన, ప్రతి ఒక్క ఓటు విలువ చాలా ఇంపార్టెంట్ ఉంది. మన భారత రాజ్యాంగ మన అందరిది బాధ్యత ఓటు హక్కు వినియోగించుకోవడానికి. ఏమైనా ప్రలోభంకి లోని కాకుండా స్వచ్ఛగా ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి, ప్రతి ఒక్క ఓటరు ఓటు వినియోగించుకోవాలి. దీంతో పాటు మళ్ళీ మన పోలింగ్ కేంద్రంలో అన్ని వసతులు కూడా, భద్రత కానీ అన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీలు కానీ, దివ్యాంగులు కానీ, వయోవృద్ధాలు కానీ వారికి ప్రత్యేకంగా వసతులు కానీ, ఏర్పాట్లు కానీ, తర్వాత వారికి ట్రాన్స్పోర్టేషన్ కోసం మళ్ళీ ఆటోస్ అటువంటివి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ ప్రతి ఒక్క ఓటు కేంద్రంలో బిఏలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాట్లు చేసి ఓటర్లకి సరైన గైడ్ చేసి ప్రశాంతంగా వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఆదిలాబాద్ పట్టణం అభివృద్ధి కోసం మన భారత రాజ్యాంగ మనందరికీ ఏవైతే బాధ్యత ఉన్నాయి దాని ప్రకారం ప్రతి ఒక్కరూ పట్టణం ఓటరు వారు ఏవైతే 18 రకాలు గుర్తింపు, ఫోటో గుర్తింపు కార్డు ఉన్నాయి, దాంతోపాటు ఓటర్ స్లిప్ తీసుకొని వచ్చి 11 ఫిబ్రవరి 11వ తారీఖు ఈ నెల పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలి. నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం చివరి రోజు హోరాహోరీగా ప్రచారం చేసిన ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థుల్లో మొదలైన ఉత్కంఠ.
పుస్తకాల పఠనంపై ప్రత్యేక దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచన. బీసీ స్టడీ సర్కిల్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమంలో అభ్యర్థులకు దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.